హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏందండి, మా ఊర్లో అయితే నైట్ నుంచి వర్షం పడుతూనే ఉంది. ఈ రకంగా అయితే ఉంది చూడండి. ఇట్టుంది మా ఊర్లో అయితే. ఇంకా ఎన్ని వర్షం వచ్చినా వాగు వచ్చినా మన పనులు అయితే మనకి తప్పవు కదా. ఇంకా అదే పనే అండి. ఇంకా నేనైతే దోశ వేద్దామనేసి దోశకైతే పిండి వేసుకున్నాను. ఇంకా లాస్ట్కి ఇంకా మా అత్తండి ఎందుకో ఈ శ్రావణ మాసంలో దోశలు వేయకూడదమ్మా, పొంగనాలు వేసుకోవాలో దోశ వేయకూడదు అన్నారు. ఎందుకోసం వేయకూడదో మీకేమన్నా తెలిసి కామెంట్ చేయండి ప్లీజ్. ఇంకా పొంగనాలు అయితే ఈ విధంగా అయితే వేసుకుంటున్నానండి నేనైతే. చూడండి ఎంత బాగా వచ్చినాయో, పొయ్యి మీదనే నేను చేసేది, టేస్ట్ ఉంటాయనేసి. ఇంకా వచ్చేసి మా ఆయన కూడా డ్యూటీకి టైం అయిపోతుంది, పిల్లోడికి స్కూల్కి టైం అయిపోతుంది. మొత్తానికి అయితే టిఫిన్ అంతా అయిపోయిందిలే, కానీ మా ఆయన డ్యూటీకి అయితే టైం అయిపోయింది. ఆయన ఫుల్ ఫీవర్ వచ్చింది. ఎందుకులేండి ఈరోజు ఒక్కరోజు సెలవు పెట్టొచ్చు కదా అంటే, లేదు డ్యూటీకి పోవాల్సిందే అని అన్నాడు. సరేలేండి పోండి ఇంకా అనేసి అన్నాను. మీ ఊర్లో వర్షం వస్తే మాకేంటక్క అంటున్నారో చూడండి. రోడ్లు ఎట్లున్నాయో మా ఊర్లో. ఈ రోడ్ల మీద నడిచినారంటే ఎవరు ఏడబడేది తెలీదు. సరేలేండి ఉంటా.